మాట్లాడిన దువ్వాడు వాని ఉన్నారు. చూస్తే కనుక ఎన్నాళ్ళ నుండి మీ తాలూకు ఈ విభేదం ఈరోజు పిల్లల రోడ్డుకు వచ్చిన పరిస్థితి ఉంది. ఒక సంపన్నమైన కుటుంబంలో పిల్లల రోడ్డు మీదకి వచ్చి నాన్న కావాలి అని ప్రాధాయపడుతున్నారంటే ఏ పరిణామాలు మీకు ఈరోజు మీ కుటుంబాన్ని రోడ్డు? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికే ఈ మదనపాటు? సార్ నాకు ఒక 50 years, ఆయనకు ఒక 59 వెళ్ళిపోయి 60 వస్తుంది సార్. పాపకు కూడా పెళ్ళి అయిపోయింది. ఆయన రాజకీయ జీవితం కాంట్రవర్షియల్ చేసుకొని పిల్లలకి మాకు రోడ్డుకి పాలు చేసాడు. అంతకు మించి అని చెప్పలేం. ట్రాప్ అయిపోయాడు అతడు. ట్రాప్ అయిపోయిన విషయం బయటకు చెప్పుకుంటే పరువు తక్కువ అని చెప్పేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాగేస్తున్నాడు. అంతే నాకు తెలిసిన సబ్జెక్ట్. అంతకు మించి ఏటి లేదు, ఇంక ఎక్కువ చెప్పుకోలేను. కరెక్ట్గా నాకు 2022 ఆగస్ట్ సార్, చిన్న కామన్గా ఒక 45 years ఏజ్లో చిన్న హిస్టరాక్టమీ ఆపరేషన్ కామన్గా అవుతుంది. అది జస్ట్ సర్జరీ అయ్యింది నాకు. అప్పుడే టౌన్ గడప గడప ప్రారంభించారు, టెక్కల్ టౌన్ సార్. నేను ఆయన చాలా రాంగ్గా మాట్లాడుతున్నాడు. చాలా ఛానల్స్లో చూసాను. ఈ రోజు వరకు నా ఫ్యామిలీ విషయం నేను ఏ ఛానల్లో కూడా మాట్లాడలేదు, మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు ఈ మాత్రమే నేను మాట్లాడవలసి వస్తుంది. బిఫోర్ ఛానల్స్ వచ్చానంటే కొన్ని ఛానల్స్ తెలిసి తెలియని విషయాలు వేసేస్తున్నారు. దానికోసం లేకపోతే నాకేంటి సార్, నేనేమైనా ఆస్తులు ఆశిస్తున్నానా, నేనేమైనా డబ్బులు ఆశిస్తున్నానా? నాకు ఇచ్చాడు అతగాడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఒక 5 lakhs, ఒకసారి 6.5 lakh ఇచ్చాడు అతను. అంతే గట్టుగా ఒక 20-25 lakh ఇచ్చాడు, లేకపోతే 30 lakh ఇచ్చాడు. అతను బ్యాంక్ స్టేట్మెంట్ కూడా తీసుకుంటే తెలుస్తుంది. అది కూడా నాకు ఇన్ఛార్జ్ ఉన్నంతసేపు నాకు చాలా ఖర్చు అయింది. ఇన్ఛార్జ్గా నాకు ఒక 7-8 months ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నాకు చాలా ఎక్స్పెన్స్ అయింది. అది ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. పార్టీకి నాకు 1 rupee కూడా ఇవ్వలేదు ఆయన, 1 paisa కూడా ఇవ్వలేదు. నాది ఒక 50-60 lakhs గోల్డ్ కూడా ప్లెడ్జ్ ఆయన కోసమే పెట్టాను, నా కోసం కూడా కాదు. మా ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మీకు తెలుసు. ఏంటంటే ఎప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్లోనే మేము ఉన్నాం. ఏమీ మాకు ఏం కోట్ల రూపాయలు డబ్బులు పడిపోయిన పరిస్థితి లేదు. ఒక బ్రౌన్ క్వారీ అనేది నాకు ఒరిస్సాలోనే అప్పుడులో ఫైనాన్స్ అంతా 1 rupeeతో సహా నేనే పెట్టిన. అప్పుడు రోజుల్లో 2 lakh అవ్వచ్చు, 3 lakh అవ్వచ్చు, తక్కువ డబ్బులు. ఆ రోజు ఒక 94 years బ్యాక్ ఏవో పెట్టామో, ఏదో అదృష్టం కొలిది వచ్చింది. అది మ్యాటర్ ఆఫ్ మనీ వల్ల వచ్చింది కాదు, మా అదృష్టం కొలిది డబ్బులు వచ్చి తక్కువ డబ్బులతోనే మేము అది వచ్చింది. తర్వాత ఈయన ఏదో డిగ్రీ కాలేజ్ ఏదో పెడతానంటే మా ఫాదర్ అక్కడ ఒక 2 acres పెట్టి పాతపట్లలో ల్యాండ్ కూడా కొన్నారు. తర్వాత ప్రతి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మా పేరెంట్సే నాకు ఇచ్చుకొని కూడా వచ్చారు. అది ప్రజలందరికీ తెలుసు. తెలిసిన తర్వాత దాన్ని ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే యాక్చువల్గా మా పేరెంట్స్కి ఎగ్నెస్ట్గా నేను మ్యారేజ్ చేసుకున్నాను, అందరికీ తెలిసిన విషయం. ఇంటి నుండి కూడా నేను బయటికి వెళ్ళిపోయి ఫాదర్ని ఎగ్నెస్ట్ చేస్తూ అర్ధరాత్రి అప్పుడు నేను నడుచుకొని వెళ్ళిపోయాను. అది కూడా May 31st, 1994, May 31st డేట్ చెప్తున్నాను. జిల్లా లీడర్స్ అందరికి మా ఊర్లో ఎన్నో ఇయర్స్కి అమ్మవారి సంబరాలు వస్తాయి. సంబరాలు వచ్చేటప్పుడు పెద్ద ఫంక్షన్ చేస్తారు. చుట్టాలు, బంధువులు, రిలేటివ్స్, లీడర్స్. డాడీ పొలిటికల్ కాబట్టి ఎర్రనాయుడు గారి మీద అప్పటికే 2-3 times చేస్తున్నారు. మా గ్రాండ్ ఫాదర్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మా 4 fathers నుండి మాకు పొలిటికల్ హిస్టరీ ఉంది. మేము అలాగా చేసుకొని వస్తున్నాము. పెద్ద గ్రాండ్గా మాకు ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అయితే మాది ఉమ్మడి ఫ్యామిలీస్, రిలేటివ్స్, చుట్టాలు, బంధువులు అందరూ పెద్ద ఫ్యామిలీ మాది వస్తారు. దాంట్లో వీళ్ళు కూడా మాకు రిలేషన్, బయట వాళ్ళు అయితే కాదు. మా డాడీకి పిన్ని మనవడు ఇతను. వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటో మా ఫాదర్కి తెలిసి ఎట్టి పరిస్థితులు వీళ్ళ ఫాదర్ ఒక ఎంప్లాయ్. ఆయన చాలా గౌరవమైన అతను, అదైతే నేను చాలా క్లియర్గా చెప్పగలను.
కృష్ణమూర్తి గారు అని వెరీ గుడ్ ఫెలో, చాలా పెద్ద ఆయన, చాలా పెద్ద మనిషి అని నేను చెప్తాను. ఆయన అంటే మా ఫ్యామిలీలో అందరికీ గౌరవం ఉంది. కాకపోతే ఇతను కానీ వీళ్ళ మదర్ కానీ లేకపోతే వీళ్ళ బ్రదర్స్ కానీ వీళ్ళ తీరు కానీ అక్కడ పలాసలో కానీ మా రిలేటివ్స్లో కానీ వీళ్ళు ముందు నుండి చేస్తున్న విధి విధానాలు కానీ ఎవరూ హర్షించేవారు కాదు. మా రిలేటివ్స్ కూడా హర్షించేవారు కాదు. ఒక్క మా పేరెంట్స్ ఈ మ్యారేజ్కి ఎగ్నెస్ట్ చేస్తే వేరు, ఎంటైర్ మా రిలేటివ్స్ ఎగ్నెస్ట్ చేశారంటే అర్థం చేసుకోండి. ఎంటైర్ రిలేటివ్స్, ఈ ప్రతి ఒక్క రిలేటివ్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకోండి. అయినా కూడా ఆయన ప్రేమించారన్నటువంటి ఉద్దేశంతోనే ఆయన జీవిత భాగస్వామికి ఎన్నుకున్నారు. వినండి సార్, నేను ఆ రోజు అర్ధరాత్రి అప్పుడు నడుచుకొని వెళ్ళిపోయాను ఇలాగా ఇక్కడ నుండి మా రోడ్డు మీద నుండి నడుచుకొని వెళ్ళిపోతుంటే మా ఫాదర్ వాళ్ళ డ్రైవరు కనిపించాడు తోవలో. అప్పటికే మా ఫాదరు అతను టెక్కల్ కాంప్లెక్స్కి వచ్చారు. శ్రీను గారు, మీ పేరెంట్స్ మాకు ఫంక్షన్కి పిలలేదు, మా పేరెంట్స్కే పిలిచారు ఫంక్షన్కి, ఒకవేళ మీ బాబుకైతే పట్టుకొని రాకండి, పట్టుకొని వస్తే మేము ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు. సో నేను టెక్కల్ కాంప్లెక్స్లో ఉన్నాను, నాకు వద్దన్నారని అంటే మా కార్ డ్రైవర్కి పట్టుకొని వెళ్ళి కాంప్లెక్స్కి వెళ్ళి మా ఫాదర్ వాళ్ళ ఎదురుగా నేను తెచ్చిపెడితే మా ఫాదర్ మా డ్రైవర్కి కొట్టారు. నువ్వెందుకు పాప అంటే వేలాది మంది జనాలతో ఉన్నారు, డాడీకి నేను టెక్కలు వెళ్ళానని తెలియదు, కొట్టారు మా డ్రైవర్. కానీ చనిపోయాడు కూడా యాక్సిడెంట్లోన. కొట్టి ఎందుకు నువ్వు పాపను పట్టుకొని వెళ్ళావు అన్నారు, కొట్టారు. కొట్టిన తర్వాత జరిగిపోయింది సిచ్యువేషను, అయిపోయింది. నేనే అతనికి డ్రైవర్కి కొట్టేశారు, వీళ్ళ పేరెంట్స్కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసారు, అన్నీ బాధ వేసేసి వాళ్ళు కూడా బయటకు వెళ్ళిపోతుంటే మీరు వాళ్ళకి ఇన్సల్ట్ చేశారు కాబట్టి నేను అతన్నే మ్యారేజ్ చేసుకుంటాను. నా రాత్రి అప్పుడు ఆయనతో నేను వెళ్ళిపోయాను, రోడ్డు మీద నేను వెళ్ళిపోతే తోవలో మా డ్రైవర్ కలిసారు. అమ్మ నాన్న నాకు జాబ్ తీసినే మీరు వీళ్ళకి అర్ధరాత్రి అప్పుడు రోడ్డు మీద నడుచుకొని వెళ్తుంటే నేను భరించలేను, కారు ఎక్కండి అని చెప్పేసి కారు ఎక్కించి కాంప్లెక్స్ వరకు దించారు. డాడీ నేను వెళ్ళేటప్పుడు తల్లి 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 అని ఏడ్చారు సార్. ఆ ఉసిరే నాకు తగిలింది ఈరోజు. ఆయన నాకు పెళ్ళి చేసినప్పుడు కూడా ఇలాగ పెళ్ళి చేసిన వెంటనే మంచం మీద పడుకుని పోయారు. ఎప్పుడైనా ఎక్కడైనా తల్లి ఏడుస్తుంది, మా ఫాదర్ ఏడ్చారు. ఆయన ఏడ్చి ఆ రోజు ఏడిపించాను. ఈ 80 సంవత్సరాల వయసులో కూడా వాళ్ళకి ఏడిపిస్తున్నాను నేను, అందుకే వాళ్ళకి ఏమీ చెప్పను. నిన్న సిచ్యువేషన్ కూడా నేను వాళ్ళకి చెప్పలేదు. నేను పేరెంట్స్ చేసిన మోసమే, నాకు భగవంతుడి ఏజ్లో నాకు ట్రీట్మెంట్ ఇచ్చాడు. నాకు ట్రీట్మెంట్ ఇచ్చినా పర్వాలేదు, నా పిల్లలకి ఇస్తున్నాడని నేను బాధపడుతున్నాను. పిల్లలకి చెప్పాను సార్, పలాస కూడా వెళ్ళారు వాళ్ళు ఒకసారి. ఆయన ఎంత మూర్ఖత్వం అనేది నాకు తెలుసు. మా పేరెంట్స్కి వాళ్ళ ఫ్యామిలీ మంచిది కాదని తెలుసు, కానీ ఫైనాన్స్ వచ్చింది కదా, ఏ పేరెంట్స్ ఏంటనుకుంటారు సార్, క్వారీ సక్సెస్ అయింది, ఫైనాన్స్ వచ్చింది, మనం ఏదో అనుకున్నాము, పాప బాగానే సెటిల్ అయింది, పర్వాలేదని అనుకుంటారు. అనుకొని టెక్కల్లో ఇల్లు కట్టుకున్నాము, పర్లాకింట్లో ఫ్యాక్టరీ ఒకటి కట్టాము. తర్వాత ఆయన ఏమీ డబ్బులు ఉంచేవాడు కాదు. ఎప్పుడు వచ్చింది కూడాను రాజకీయాలతో కాంట్రవర్షియల్ చేసుకుని వచ్చింది సేవింగ్ చేసుకోవడం అట్లాంటిది ఏమి ఉండేది కాదు. ఇష్టానుసారము రాజకీయాల కింద ఖర్చు పెట్టడము చేయడము చేసేవాడు. అయితే నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నేను ఎప్పుడు చూడలేదు. సో దాన్ని ఎలా సేవ్ చేయాలనేది నాకు తెలియదు. సో అట్లా లైఫ్ వెళ్ళిపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ క్వారీ అయిపోయింది. క్వారీ అయిపోయిన తర్వాత మేము రోడ్డు మీద పడిపోయిన నుండి మళ్ళీ నేను నా లైఫ్ సర్వైవల్ అతనితో సంబంధం లేదు. మా పేరెంట్స్ మీద డిపెండెంట్, మా సిస్టర్స్ మీద డిపెండెంట్. వాళ్ళ పలాస నుండి ఆయన సంగతి మీకు తెలుసు, ఒక్క రూపాయి తెచ్చింది లేదు, ఎవరు మాకు హెల్ప్ చేసింది లేదు. మా సిస్టర్ దగ్గర నుండి 1,50,00,000 తెచ్చాను, తెచ్చి ల్యాండ్ కొన్నాను 5.5 acres. అది కూడా నేను అప్పుడు వచ్చినాడు ఇబ్బంది పడుతున్నాడని అతను బ్రదర్కి రెండో వైఫ్ ఉంది, మెట్ట రమ అని చెప్పేసి ఆవిడ పేరుని దువ్వాడని లేదు, మెట్టని ఉందని ఆ ల్యాండ్ రాశాను. ఆ ల్యాండ్తోనే ఇది పెట్టి ఇక్కడ ఇల్లు కట్టాడు. నేను సార్ ఇంకొకటి పర్సనల్గా నేను క్యాజువల్గా మాట్లాడుతున్నాను, ఇట్స్ నాట్ ఎన్ ఇంటర్వ్యూ, నథింగ్, పక్కన పెట్టండి. నేను బాధపడుతుంది ఏంటి అని అంటే ఇదే పని వాళ్ళ అన్నదమ్ములకు కూడా ఆడపిల్లలు